ఉండే మన్మధుడు ఒక్కసారి మాస్ మసాలా నా కూలీ చూసి వస్తున్నా కూలీ పవర్ హౌస్ అన్న అనిరుద్ధ్ మైండ్ పోగొట్టిండు అసలు ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క బీజిఎం వదులుతుంటే సీట్లలోంచి లేచి డాన్సులు ఆడుతున్నాం. ఫస్ట్ చిక్కిట్టు అంటుంటే థియేటర్ లో కుర్చీలలో ఎవరు కూర్చోలే. ఒక రిలీజ్ కి ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటారో అట్లా వచ్చి అందరు డాన్స్లు వేసిరు స్క్రీన్ ముంగట. అంత బాగుండే. అనిరుద్ధ్ మాత్రం అబ్బా ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క బీజిఎం అన్న. ఎస్పెషల్లీ బెస్ట్ బీజిఎం అంటే ఉపేంద్ర కొట్టిండు. తక్కిట్ట తదిమి అనుకుంటూ ఒక క్లాసికల్ దింపిండు. అసలు వేరే లెవెల్ ఉండే. అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ కూడా చాలా బాగుండింది. అంటే అది మేబీ మార్కెట్ లోకి దింపడానికి, సౌత్ ఇండియా మార్కెట్ లోకి అమీర్ ఖాన్ ఇంట్రడ్యూస్ చేయడానికి అయి ఉండొచ్చు. అంత ఇంపార్టెంట్ రోల్ ఏం కాకపోయినా కూడా అమీర్ ఖాన్ కి ఇచ్చినంత రోల్ వరకు మాత్రం బాగుంది. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుండింది. అన్న హీరో రజనీకాంత్ నాగార్జున అన్న ఇది చెప్పడానికే వెయిట్ చేస్తున్నా నేను. నాగార్జున కింగో అంతే కింగో అన్న. విక్రమ్ సినిమా క్లైమాక్స్ లో రోలెక్స్ ఎట్లా 100 రోలెక్స్లు కనబడతాయి ఆడ నాగార్జున చూస్తే. 100 రోలెక్స్లు చెప్తున్నా, 100 రోలెక్స్లు కనబడతాయి నాగార్జున చూస్తే. అసలు స్క్రీన్ మీద టోటల్ డామినేషన్. రజనీకాంత్ గారిని డామినేట్ చేశాడు స్క్రీన్ మీద నాగార్జున. ఇమాజిన్ మొత్తం సూటు బూటు నోట్లకెళ్ళి ఆ బీడీ వదలడు, అసలు సిగార్ వదలడు. బాబో ఇంకా వైలెన్స్ అయితే సుత్తితో, అసలు మామూలు వైలెన్స్ కూడా కాదు. ఇంకా డైలాగ్ డెలివరీ అసలు పీక్స్ అన్న పీక్స్. నాగార్జున గారి యాక్షన్ అయితే పీక్స్. టోటల్ డామినేషన్ స్క్రీన్ సినిమా మొత్తం టోటల్ డామినేషన్. రజనీకాంత్ ని ఇట్లా పక్కన కూర్చోబెట్టారు స్క్రీన్ మీద. వాళ్ళిద్దరు కాంబినేషన్ సీన్స్ కూడా కింగ్ నాగార్జున గారి డామినేషన్. టాలీవుడ్ కి కింగ్ ఎందుకు అని మీరు ప్రూవ్ చేశారు. అండ్ శోభిన్ క్యారెక్టర్ అయితే అసలు గుంటనక్క ఎట్లా ఉంటుందో శోభిన్ ముఖం చూస్తే చాలు అన్నట్టుండే శోభిన్ క్యారెక్టర్. ఆయన యాక్టింగ్ కూడా ఆయన ముఖంలో కనిపించేస్తుంది గుంటనక్క. అంత మంచిగా ఉండే శోభిన్ యాక్టింగ్ కూడా. అసలు ఎవరు తగలే. పూజా పాప కూడా మోనిక అన్నప్పుడు కూడా అసలు కుర్రగారు మామూలుగా లేకుండే. మస్తు ఎగిరినాం మోనిక సాంగ్ అప్పుడు కూడా. ఇక శోభిన్ డాన్స్ అయితే డాన్స్ రాకపోయినా మస్తు వేసిండు. అంత బాగుండే సినిమా. అసలు సెకండ్ హాఫ్ లో ఒక స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ మీకు స్లో అనిపించచ్చు. అంటే క్యారెక్టర్స్ లోకి స్టోరీలోకి వెళ్తా ఉంటది. సో అక్కడ మీకు స్లో అనిపించచ్చు. బట్ ఎక్కడైతే మీకు అలా స్లో అనిపిస్తుందో అప్పుడు దిగుతాదన్న ఉపేంద్ర క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లా. ఇంకా అక్కడి నుంచి సినిమా ఎక్కడ తగ్గదు. పీక్స్ అంతే పీక్స్. ఎస్పెషల్లీ ఉపేంద్ర దగ్గర స్టార్ట్ అయ్యే బీజిఎం నుంచి పీక్స్ అంతే. కూలీ చూశాను ఇప్పుడే. నాగార్జున గారు ఇలా కొడతా ఉంటారు. సీన్ అయితే మైండ్ బ్లోయింగ్. ఇంట్రడక్షన్ సీన్స్ నాగార్జున గారి వేరే లెవెల్ బ్రో. ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఏదైనా ఉందంటే ఇప్పటి వరకు దీనికి ఉన్న అయిపోయి ఏ మూవీకి లేదు. లోకేష్ కనకరాజ్ మూవీలో ఒక నగరం, ఒక ఖైదీ, ఒక విక్రమ్, ఒక మాస్టర్, అన్ని మూవీస్ తర్వాత రిలీజ్ అయిన మూవీ ఇది. అన్ని బడ్జెట్స్ లేచిపోయినాయి. ఇంకేం లేదు. పెళ్లి భోజనాల్లో అయినా ఇన్ని ఐటమ్స్ ఉండవన్నా లోకేష్ కనకరాజ్ సినిమాలో మన కోసం కొంతమంది యాక్టర్స్ పెట్టాడన్నా. ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్. లోకేష్ అన్న సినిమాలో ఉంటుంది వైలెంట్. సూర్య గారు తీశారు గజని. ఈ సినిమాతో ప్యాన్ ఇండియాకే రాజు మన రజనీ. అక్కినేని ఫ్యాన్స్ గుండెల మీద చేసుకుని వెళ్ళండి. 100 కోట్ల సినిమాలు ఏదైనా 1000 కోట్ల సినిమా చూపెట్టాడు నాగార్జున. అమలా మేడం మీకు దండం. మన్మధుడు ఏజ్ బయట పెట్టండి, లేకపోతే ఎవరో ఒకరు తన్నుకొని వెళ్ళిపోతారు. నాగార్జున గారికి మాత్రం అంత గ్లామర్ చూపెట్టాడు. స్వాగ్, గ్లామరు, ఇంట్రడక్షన్ ఆయన చూస్తే మొగోళ్ళకి మనకే ఒక ఫీలింగ్ కలుగుతుంటది. ఈయన ఇలా ఉన్నాడేంటి, మనమేంటి ఇలా ఉన్నాం, 25కి ఇలా ఉన్నాం, ఆయన 65లో 26 లా ఉన్నాడేంటి అనేది అనిపిస్తుంది. నాగార్జున గారి కోసం ఈ మూవీ ఒక్కసారి కాదు 10 సార్లు చూడొచ్చు. ఇచ్చి పడేశాడు. రవితేజ్ ఎందుకుంటాడు బ్రో సినిమాలో? నీకేమన్నా మెంటలా? రూమర్ లేదు, ఏం లేదు, ఎవరు లేరు సినిమాలో. ఆయన ఆయన చెప్పిన క్యారెక్టర్లో లోకేష్ గారు సినిమాలో ఆయన చెప్పినట్టే ఉంటది. ఎవడు పోటీ వచ్చినా దీన్ని ఆపలేడు. ఓకే వాటు దాన్నే తండ్రి కొడుకులు పోటీ పెడతావా? తమిళోళ్ళకి 1000 కోట్ల ఫిల్మ్ ఇచ్చాడు మన నాగార్జున. బాలీవుడ్ వాళ్ళకి ఇండస్ట్రీ ఇచ్చాడు మన ఎన్టీఆర్. Lokesh Kanakaraj was a very successful director, so I wanted to see what will he do with Rajinikanth sir, and I think he did justice. Okay, Aamir and Upendra. Yeah, see their role is like coming and going, but it's still very well written, very good role. They have added more meaning to the movie. From whom we need to go to the movie?
Sorry? There is any specific actor we need Please to go go? for, this is Rajinikanth sir's movie. Okay. You need to go and watch for him. And Okay. Shruti Hassan also has a very good role. కానీ మరి కూలీ ఎలా ఉంది? నేను ఒకటి చెప్తా వినండి అందరూ, ఇది వైరల్ చేయండి. చేసేద్దాం కానీ మేము సినీ కార్మికులు, కూలీలు 10 రోజుల నుంచి స్ట్రైక్ చేస్తున్నాం. అందరికి తెలుసుగా. తెలుసు. ఈ కూలీలో రజనీకాంత్ వచ్చాడు కాపాడటానికి. మమ్మల్ని ఎవడు కాపాడేవాడు రావట్లేదా? ఏ హీరో రావట్లా, ఎవడు రావట్లే, ఎవడు కాడు వెనక్కి వెళ్తున్నాడు. అంటే సినిమాల్లోనే కూలీలు కాపాడతారా? నేచురల్ గా కాపాడరా? రావాలి హీరోలు. బట్ మూవీ కింగ్ నాగార్జున యాక్టింగ్ ఎరగదెంగేశాడప్ప. ఇంకా రజనీకాంత్ ఇంకా తెలుసుగా, బాబా ఆయన శైలి అయింది. కానీ నాగార్జున బాబు చేశాడయ్యా చక్కని చుక్కలతో ఉండే మన్మధుడు. ఒక్కసారి మాస్ మసాలా చూపించేశాడు. సినిమా సూపర్ డూపర్ హిట్. మాస్ మసాలా. రజనీకాంత్ కోసం వెళ్ళొచ్చంట లేకపోతే నాగార్జున? యా, కూలీ చూసొచ్చాను ఇప్పుడే. మూవీ అయితే ఓకేగా ఉంది. అబౌవ్ యావరేజ్ స్టఫ్ ఇదైతే మూవీలో అంతమంది కాస్ట్ ఇది పెట్టింది అయితే మేజర్గా అవే వర్కౌట్ అయ్యాయి. బట్ స్టోరీ మనం హైప్ చేసుకున్న లెవెల్లో ఉందా అంటే లేదు. బట్ మీరేం ఎక్స్పెక్టేషన్ లేకుండా చూస్తే మాత్రం సినిమా బాగా నచ్చుతుంది మీ అందరూ. వన్ మ్యాన్ షో. రజనీకాంత్ అయితే వన్ మ్యాన్ షో. విలన్ సైమన్ అని చూపించినా కానీ శోభిన్ గారు మాత్రం ఫెంటాస్టిక్ గా చేశారు. వాళ్ళిద్దరు స్క్రీన్ టైం కూడా తనకే, రజనీకాంత్ గారి తర్వాత తనకే ఎక్కువ ఉంది. అది ఆయన మాత్రం జస్టిఫై చేశారు. కానీ ఇంకా ప్లాట్ ట్విస్ట్ ఇవి మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయనివే పెట్టారు. ఆ విషయంలో మాత్రం 10/10 లొకేషన్. ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది. చాలా బాగుంటుంది అని వెళ్తే కనుక కొంచెం బాగుంటుంది. ప్యారలల్ మంచి స్పేస్ ఇచ్చారనమాట. నాగార్జున గారిని మళ్ళీ హలో బ్రదర్స్ చూసినట్టు అనిపించింది. సైమన్ క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? నెగిటివ్ షేడ్ కదా. ఆయనది నెగిటివ్ సైడే, కానీ ఇందులో సినిమాలో మాత్రం కొంచెం ఆయనదే పాజిటివ్ లా ఉంటది. ఆయనే హీరో ఏమన్నట్టు కొన్ని సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్ కొంచెం ఇబ్బందిగా ఉన్నాయను. ఎందుకంటే ఆయనకి ఇలా వేసేసిన చైన్ వేసేసిన హీరోలకు ఫైట్ చేస్తూ ఉంటారు. ఆ సీన్స్ కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. అందులో అప్పుడు రజనీకాంత్ హీరో కాదు, ఆయన హీరో అనిపిస్తుంది అనమాట. ఓవరాల్ సినిమా ఎలా ఉంది? సినిమా బాగుందన్న, చాలా బాగుంది. నా కూలీ చూసి వస్తున్నా. కూలీ పవర్ హౌస్ అన్న అనిరుద్ధ్ మైండ్ పోగొట్టిండు. అసలు ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క బీజియం వదులుతుంటే సీట్లలోంచి లేచి డాన్సులు ఆడుతున్నాం. ఫస్ట్ చిక్కిట్టు అంటుంటే థియేటర్ లో కుర్చీలలో ఎవరు కూర్చోలే. ఒక రిలీజ్ కి ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటారో అట్లా వచ్చి అందరు డాన్స్లు వేసిరు స్క్రీన్ ముంగట. అంత బాగుండే. అనిరుద్ధ్ మాత్రం అబ్బా ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క బీజియం అన్న. ఎస్పెషల్లీ బెస్ట్ బీజియం అంటే ఉపేంద్ర కొట్టిండు. తక్కిట్ట తదిమి అనుకుంటూ ఒక క్లాసికల్ దింపిండు. అసలు వేరే లెవెల్ ఉండే. అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ కూడా చాలా బాగుండింది. అంటే అది మేబీ మార్కెట్ లోకి దింపడానికి, సౌత్ ఇండియా మార్కెట్ లోకి అమీర్ ఖాన్ ఇంట్రడ్యూస్ చేయడానికి అయి ఉండొచ్చు. అంత ఇంపార్టెంట్ రోల్ ఏం కాకపోయినా కూడా అమీర్ ఖాన్ కి ఇచ్చినంత రోల్ వరకు మాత్రం బాగుంది. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుండింది. అన్న హీరో రజనీకాంత్, నాగార్జున ఇది చెప్పడానికి వెయిట్ చేస్తున్నా నేను. నాగార్జున కింగో అంతే కింగో అన్న. విక్రమ్ సినిమా క్లైమాక్స్ లో రోలెక్స్ ఎట్లా 100 రోలెక్స్లు కనబడతాయి ఆడ నాగార్జున చూస్తే. 100 రోలెక్స్లు చెప్తున్నా, 100 రోలెక్స్లు కనబడతాయి నాగార్జున చూస్తే. అసలు స్క్రీన్ మీద టోటల్ డామినేషన్. రజనీకాంత్ గారిని డామినేట్ చేశాడు స్క్రీన్ మీద నాగార్జున. ఇమాజిన్ మొత్తం సూటు బూటు నోట్లకెళ్ళి ఆ బీడీ వదలడు, అసలు సిగార్ వదలడు. బాబోయ్ ఇంకా వైలెన్స్ అయితే సుత్తితో, అసలు మామూలు వైలెన్స్ కూడా కాదు. ఇంకా డైలాగ్ డెలివరీ అసలు పీక్స్ అన్న పీక్స్. నాగార్జున గారి యాక్షన్ అయితే పీక్స్. టోటల్ డామినేషన్ స్క్రీన్ సినిమా మొత్తం టోటల్ డామినేషన్. రజనీకాంత్ ని ఇట్లా పక్కన కూర్చోబెట్టారు స్క్రీన్ మీద. వాళ్ళిద్దరు కాంబినేషన్ సీన్స్ కూడా కింగ్ నాగార్జున గారి డామినేషన్. టాలీవుడ్ కి కింగ్ ఎందుకు అని మీరు ప్రూవ్ చేశారు. అండ్ శోభిన్ క్యారెక్టర్ అయితే అసలు గుంటనక్క ఎట్లా ఉంటుందో శోభిన్ ముఖం చూస్తే చాలు అన్నట్టుండే శోభిన్ క్యారెక్టర్. ఆయన యాక్టింగ్ కూడా ఆయన ముఖంలో కనిపించేస్తుంది గుంటనక్క. అంత మంచిగా ఉండే శోభిన్ యాక్టింగ్ కూడా. అసలు ఎవరు తగలే. పూజా పాప కూడా మోనిక అన్నప్పుడు కూడా అసలు కుర్రగారు మామూలుగా లేకుండే. మస్తు ఎగిరిన మోనిక సాంగ్ అప్పుడు కూడా. ఇక శోభిన్ డాన్స్ అయితే డాన్స్ రాకపోయినా మస్తు వేసిండు. అంతా బాగుండే సినిమా. అసలు సెకండ్ హాఫ్ లో ఒక స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ మీకు స్లో అనిపించచ్చు. అంటే క్యారెక్టర్స్ లోకి స్టోరీలోకి వెళ్తా ఉంటది.
సో అక్కడ మీకు స్లో అనిపించవచ్చు, బట్ ఎక్కడైతే మీకు అలా స్లో అనిపిస్తుందో అప్పుడు దిగుతుందన్న ఉపేంద్ర క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లా. ఇంకా అక్కడి నుంచి సినిమా ఎక్కడ తగ్గదు. పీక్స్ 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 అంతే, పీక్స్. ఎస్పెషల్లీ ఉపేంద్ర దగ్గర స్టార్ట్ అయ్యే బీజిఎం నుంచి పీక్స్ అంతే. కూలీ చూశాను ఇప్పుడే.